अरे अन्ना पकड़ बकेट పీయడానికే ఇప్పే गातुं यज्ञपतये गातुं चतुष्पदे सहनं भुनक्तो सावीर्यं करवावहै तेजस्विनातो ॐ देवीं माघमजेन्द्रदेवस्थानः गोब्राह्मणेभ्यो शुभं भवतु शतमानं भवति हरिद्राचूर्णं समर्पयामि कुंकुमादि विलेपनं समर्पयामि हिरण्यवर्णां ఆయన పట్టుకోవాలి లేకపోతే ఎదురుతాయి మళ్ళీ మీరు ఇంకా జోరు కదలకూడదు దయచేసి మీరు ఏనే ఉంటే నేను అసలు పోతాను ఈజీ చూడు నాకు దునొస్తుందా లేదా చూడు అగో 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 అది చూడు అప్పుడే వెనక పెడుతున్నాయి ఏనే ఉండాలి
సామె నువ్వు జరుగుతావే చెప్పండి ఇటు చూడ నువ్వు మీడియా వాళ్ళు నడువే సరేనా ఇంకా అడుగుకో 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 రిమోట్ ఉన్నది రిమోట్ కంట్రోల్లో ఉన్నది కంప్లీట్ చేద్దాం అయిపోతాను నేను ఉంటాను వెనకాల ఒక్కటి అరక రాని మీద యాభై బాబు అరకు ఒకటి రాని మీద యాభై ఆగనా మరనా సరే
అయిపోవాలి మొత్తం వ్యవసాయం ప్రారంభమైన మొదటి రోజుల్లో నుంచి కూడా ఈ వ్యవసాయానికి వానాకాలం పంటకి ముహూర్తం నిర్ణయించడం అనేది జరిగి ఉన్నది. అది ఏరువాక పౌర్ణమి రోజు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈరోజు ఈ ఏరువాక పండుగ కార్యక్రమాన్ని రైతాంగం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఈరోజు ప్రారంభిస్తే వ్యవసాయానికి మంచి జరుగుద్ది అనేది రైతుల యొక్క ఆచారం, సంప్రదాయం, నమ్మకం. అయితే దీని వెనుకాల కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయం ప్రకృతి అనుసంధానమైంది. ప్రకృతి సహకరిస్తేనే వ్యవసాయం సజావుగా సాగుద్ది. మరి ప్రకృతికి కావాల్సింది, వ్యవసాయానికి కావాల్సింది ఒకవైపు సూర్యరశ్మి, నీళ్లు, చలి, వెన్నెల, ఇవన్నీ కూడా విత్తనోత్పత్తికి, వ్యవసాయానికి, మొక్క మొలవటానికి ఉపయోగపడేవి, ఎదగటానికి ఉపయోగపడేవి. సో వీటన్నిటికి సంబంధించి ఈ భూమి కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఇవి ఏ కక్షలో ఉన్నప్పుడు ఈ వ్యవసాయం ప్రారంభం చేస్తే, విత్తనాలు నాటితే ఎక్కువ ఉపయోగం అవుతుందో రైతుకి, చీడపీడల నివారణ విషయంలో, పంట దిగుబడి ఎక్కువ వచ్చే విషయంలో, ఆ పంటలో కూడా మళ్ళీ పునరుత్పత్తి కొరకు విత్తనాల్ని పండించుకునే విషయంలో ఇవన్నీ కూడా సహకరిస్తే, అందుకే ఈ పౌర్ణమిని రైతాంగం సాగు ప్రారంభించుకునే రోజుగా చేసుకొని ఈ ఏరువాక పౌర్ణమిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి దీంట్లో ఈరోజు ఈ ఆత్మకూరు రైతాంగం ఈ సంవత్సరం మేము చాలా ఉత్సాహంగా అందరం రైతులు కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం కావాలని చెప్తే నేను దీంట్లో ఈరోజు భాగస్వామి కావడం జరిగింది. నిజంగా నేను వ్యవసాయ రైతుగా, వ్యవసాయ ప్రేమికుడిగా ఎక్కువ రెగ్యులర్గా పొలానికి వెళ్తున్నప్పటికి కూడా ఈరోజు ఇంతమంది రైతులతో, ఇన్ని అరకలతో కలిసి ఈ కార్యక్రమం చేయడం, నాగలు పెట్టే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. అదేవిధంగా ఈ నియంత్రిత సాగుకు సంబంధించి కూడా ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు రైతులకు లాభం అయ్యే పని చేస్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అంటే తప్పకుండా దీంట్లో ఏదో మాకు ఉపయోగం ఉంది అనే భావన రైతాంగంలో కనపడుతుంది. నియంత్రిత సాగుకు సంబంధించి ఏదైతే రైతుకు అధిక దిగుబడి రావాలి, అధిక ధర రావాలి అని చెప్పి రైతు ఉత్పత్తులు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోయే విధంగా, సరైన ధర వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అనుకూలమయ్యే పద్ధతిలో ఇక్కడ రైతులతో పంట పండించే విధంగా చేయడం అనేది ఈ నియంత్రిత సాగు యొక్క లక్ష్యం. కాబట్టి రైతాంగం దాన్ని అర్థం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా నేను వీటిపైన అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు ప్రతి చోట కూడా రైతుల నుంచి స్వాగతం లభించింది ఈ నియంత్రిత సాగుకు. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియంత్రిత సాగు విధానం విజయవంతం అవుతుంది. పూర్తి స్థాయిలో రైతులు అదే పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేస్తారు. మరొక్కసారి చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ నాయకులు కృష్ణా గోదావరి జిల్లాలపైన దీక్షలు చేయడం అంటే తప్పకుండా అది కుందేళ్లను తినేసిన నక్కలు అవే మళ్ళీ ఆ కుందేళ్లకు సంతాపం ప్రకటించినట్టుగా ఉన్నాయి. ఇవాళ వీరు చేసే దీక్షలు కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు రాకుండా పోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ఎడారిగా మారిపోవడానికి కారకులు వీళ్ళందరి సాక్షిగానే తెలంగాణలో ప్రాజెక్టులు కేవలం పునాదిరాలకు పరిమితమైనవి. ఆంధ్ర ప్రాజెక్టులు శరవేగంతో పూర్తయినాయి. ఇది రైతాంగానికి అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ చేసే దీక్షలు ఇవి నకల దీక్షలే, అందులో సందేహం లేదు. ఇవాళ ఇక్కడ రైతాంగం ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను కూడా భావించడం లేదు.
క్లోజ్ అయితే కొద్ది కొంచెం ఎవరికైనా పక్క తిరుగుతూ ఉంటాయి సార్. దానివల్ల మనం ఇబ్బంది అవుతుంది. మనకి ఇంద్రమ కాలనీ దగ్గర దాకా పోతాయి వాటర్, కాకపోతే పెద్ద స్థాయిలో రాదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ స్టక్ అయిపోతుంది. కింద పైపు మొత్తం జామ్ అవుతుంది కంప్లీట్ గా. సార్ ఇదంతా క్లీన్ చేయడానికి ఎట్లా వస్తుంది? మెషిన్ కట్టి క్లీన్ చేయడానికి వస్తుంది సార్. ఇది మొత్తం లోపలికి వెళ్తాయి సార్. పైప్స్ పైపు డ్యామేజ్ అయిపోయింది. చాలా మంది పడుతున్నారు. ఇదంతా నల్ల జిర్లక ఏడైనా ఇక టౌన్ మొత్తం నల్ల జిర్లక. పేరు కూడా మనం నల్లని పెట్టాం కదా, కొత్త నల్లగా అవుతుంది కదా. ఆల్రెడీ డీషీల్డింగ్ చూడండి మేడం. కొంచెం మన బడ్జెట్ ఆమోదించిన దాంట్లో కూడా కొంచెం ఎక్కువ నిధులు ఇవ్వాలి వాటి కూడా. నేను అమ్మ లేదు ఒకటే ఫస్ట్ ఇబ్బంది కలిగేది ప్రజలకు, ఇబ్బంది కలిగేది వెంచర్కి దాన్ని వాడు కనీసం మట్టి రోడ్డు అన్న వేసి కాదు. అప్పుడు లేకుండా ఆటపడం వల్ల ఏమైందంటే ఆ సమస్య పెద్దగా అయిపోయింది. సమస్య పెద్దగా అయిపోయి రోడ్ ఎక్కడ ఉందో తెలియదు, అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం డ్రైనేజీ అలైన్మెంట్ అవన్నీ తీస్తే మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది అసలు ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ డ్రైనేజ్ వస్తుంది ఏంటిది అనేది. వాళ్ళ తర్వాత వాళ్ళు కట్టుకునే తర్వాత మనం కూలగొట్టాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మా 27వ వార్డు మాట కొంచెం దృష్టింది, కొంచెం మాట దయచేసి సైజులు ఏదన్నా ఉంటుంది కదా, దిబ్బ మట్టి ఉంటుంది కదా, పోయించాడు పోయించు ఆడికి వచ్చిన ఇక్కడనే కాదు మేడం, మా 27 వల్ల ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దాకా డ్రైనేజ్ కట్టాల్సి వస్తుంది. 10 కిలోమీటర్స్ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా పర్యావరణ దినోత్సవ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ ప్రగతి 2వ విడత ప్రత్యేక కార్యాచరణ శానిటేషన్ కార్యాచరణ భాగంలో ఈరోజు 27వ వార్డును విజిట్ చేయడం జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ కూడా మేము ఒకటే విన్నపించుకునేది, సీజన్ వ్యాధులు ముందస్తు చర్యగా మేము తీసుకునే మున్సిపాలిటీ నుంచి తీసుకునే చర్యలో భాగంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరిళ్లలో కూడా చెత్త చెదారం ఉన్నా బయట వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ ట్రాక్టర్స్ వస్తున్నాయి, ఆ ట్రాక్టర్లో వేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రోడ్ల మీద దిబ్బలు, మట్టి దిబ్బలున్నా కూడా, రాళ్లున్నా, ఏదైనా కంప చెట్లున్నా కూడా తొలగించడం జరుగుతుంది ఈ పట్టణ ప్రగతిలో. కాబట్టి ప్రజలు ఒక్కటే సీజన్ వ్యాధులకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ అనేది ఉన్నది కాబట్టి
అది మన దరిదాపులనే ఉంది. ఇంకా అది ఉన్న సమయంలో సీజన్ వ్యాధులు కూడా రాకుండా ఉండాలని చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మలేరియా, డెంగ్యూ ఇలాంటి సీజన్ వ్యాధులకు దూరంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వార్డు కౌన్సిలర్ గారు లక్ష్మీకాంతమ్మ గారు మరియు శబరి గారు, సత్యనారాయణ గారు, ఈఈ గారు, డిఈ గారు, అంతా ఎస్ఐ గారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కూడా ఈరోజు ఆర్పీలు వీళ్ళందరూ కూడా వార్డును విజిట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజల ఆరోగ్యం గురించి ప్రజలు మాకు అనుకూలించాలి. ఎందుకంటే ఈరోజు మన ఇంటిని శుభ్రంగా, మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఆ పట్టణాన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకుంటాం. అందుకే సీజన్ వ్యాధులకు దూరంగా ఉండాలని ఈరోజు వాటరింగ్ డే కాబట్టి ప్రతి వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు ఒక్క చెట్టు ఉంటుంది, ఆ చెట్టును మీరే రక్షించుకోండి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, నీళ్లు పోస్తారు అనేది చూడకుండా మీకు ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఎవరింటి ముందున్న చెట్లను వాళ్ళకు నీళ్లు పోసుకొని రక్షించుకుందాం. ఎందుకంటే చెట్లు కూడా ఈరోజు చాలా ప్రాధాన్యత. చెట్ల వల్ల మనకు ఎంత ఉపయోగం అంటే అసలు చెట్టు లేని మనం లేదు. ఎందుకంటే మనం కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తున్నాము, చెట్లు తెలుసు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చెట్లను రక్షించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ దినోత్సవం కాబట్టి చెట్లను ఒక్కొక్క చెట్టును నాటండి, ఆ చెట్లను రక్షించుకోండి. ఎందుకంటే మన ఇంట్లో మన చిన్న పిల్లల్ని ఏ విధంగా రక్షించుకుంటామో మనము చెట్టును కూడా అదే విధంగా రక్షించుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. కాలుష్యం నివారణ కాకుండా ప్లాస్టిక్ను కూడా నివారించండి. ప్లాస్టిక్ను కూడా నివారించి ఈరోజు సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దుకుందాం. సీజన్ వ్యాధులన్నిటికి కూడా దూరంగా ఉంచుకుందామని నేను సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.